స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అనేది మనకు భారత ప్రజలు బ్రిటిష్ వలస పాలనను ముగించేందుకు చేసిన దీర్ఘకాలిక దృఢమైన పోరాటం వల్ల మనకు ఈ స్వాతంత్రం రావడం జరిగింది. 15th August 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. భారతదేశ ప్రజలు తమ మొదటి స్వాతంత్ర ఉద్యమాన్ని 1857 సిపాయిల తిరుగుబాటు ఈ సిపాయిల తిరుగుబాటు ద్వారానే మనకు మొదటి స్వాతంత్ర ఉద్యమం దీన్ని పేర్కొంటారు. 1857 నుంచి 1947 వరకు, అంటే మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు దాదాపుగా ఒక 90 సంవత్సరాల దీర్ఘకాలిక అండ్ దృఢమైన పోరాటంతోనే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. 1857 నుంచి 1947 వరకు దాదాపు 90 సంవత్సరాలు ఎందరో స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు, ఎన్నో పోరాటాల ద్వారా మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. మనకు ఇంత స్వేచ్ఛని అందించిన మన వీర సైనికులకు అండ్ స్వాతంత్ర సమరయోధులకు అందరికీ పేరు పేరున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత మంచిగా మనము జీవిస్తున్నామంటే ఎందరో మహానుభావుల యొక్క ప్రాణ త్యాగాల వల్లనే మనం ఇది సాధించడం జరిగింది. ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్పుకోవాలి. అందులో ప్రథమంగా మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్, ఇంకా ఆజాద్ చంద్రశేఖర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఇంకా ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు, వాళ్ళ యొక్క కృషి వల్లనే మనకు ఈ స్వాతంత్రం సిద్ధించింది. మన భారతదేశానికి బ్రిటిష్ వారు 1600లో రావడం జరిగింది. 1600లో వచ్చి వారు తమ యొక్క 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. స్థాపించడం జరిగింది. సో వారు వచ్చిన తర్వాత 1612లో వారి యొక్క మొదటి వ్యాపార స్థావరం